అనగనగా ఒక ఆవుండేది. అది తన ఫ్రెండ్స్‌తో కలిసి అడవిలో మేస్తూ రోజు ఇంటికెళ్ళేది. అప్పుడు ఒకరోజు అది వెళ్తుండగా అదొక్కతే వెళ్తూ ఉంటే ఒక సింహం దాన్ని దూరం నుంచి చూసి వచ్చి ఆపేస్తుంది. ఆ సింహాన్ని చూసి ఆవు అడుగుతుంది, "ఏమైంది? ఎందుకు ఆపేశావు?" అని. అప్పుడు ఆ సింహం, "నేను నిన్ను తినేస్తాను. నాకు ఆకలిగా ఉంది చాలా" అని అంటుంది. అప్పుడు ఆ ఆవుకి దాని ఇంట్లో ఉన్న తన బిడ్డ గుర్తొస్తుంది. అప్పుడు, "నాకు చిన్న బిడ్డుంది. నాకు దూడ ఉంది. ఆ దూడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి దానికి పాలిచ్చి అప్పుడొస్తాను" అంటుంది. అప్పుడు సింహం ఆ మాటలు నమ్మదు. "నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేను నిన్ను వదిలిపెట్టాలని అలా చెప్తున్నావు" అని భ్రమపడి అడుగుతుంది. అడిగితే ఆ ఆవంటుంది, "లేదు, నేనలా చెయ్యట్లేదు. తప్పకుండా నా దూడకి పాలిచ్చి వస్తాను" అని చెప్పి అక్కడి నుండి దూడ దగ్గరికి వస్తుంది. దూడ చూడగానే అమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ దూడకి దగ్గరికి తీసుకొని పాలిచ్చి దానికి కొన్ని మాటలు చెప్తుంది. "నువ్వెప్పుడూ కూడా అందరితో హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. హ్యాపీగా ఆడుకోవాలి. ఎప్పుడూ బాధపడకూడదు" అని చెప్పి దాన్ని కౌగిలించుకొని అప్పుడు దాంతో కొద్దిగా టైం స్పెండ్ చేసి దాని తర్వాత అది మళ్ళీ తిరిగి అడవికి వెళ్తుంది. వెళ్ళే ముందు ఒక్కసారి తనివి తీరా దూడను చూసుకొని అడవికి పులి దగ్గరికి వెళ్ళిపోతుంది. "ఇప్పుడు నన్ను తినేసేయ్" అని అంటుంది. అప్పుడు ఆ పులి దాని నిజాయితీకి మెచ్చుకొని, "నేను తినను. నువ్వు మాట మీద నిలబడ్డావు. సరే, నువ్వు వెళ్ళి నీ దూడతో హ్యాపీగా ఉండు" అని చెప్తుంది. చెప్పగానే అది చాలా ఆనందంతో తన దూడ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉంటుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా ప్రేమగా, హ్యాపీగా అండ్ నిజాయితీగా ఉంటే మనకన్నీ మంచే జరుగుతాయి. అండ్ మనం కూడా దీన్ని చూసి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలో చెప్పండి కమెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.